విలేకరులకు అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, నిన్న రా కదిలిరా ప్రోగ్రాంకి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు వచ్చేయడం జరిగింది. 2:30 గంటలకి ప్రోగ్రాం స్టార్ట్ అయింది, 5:30కు ఫినిష్ అయింది. ఇనిషియల్గా ఈ ప్రోగ్రాంకు జరిపించాలంటే మాకు కొద్దిగా భయం ఉంటుంది, ఎందుకంటే ఇది ఎలా జరుగుతుందో తెలియదు. నేనైతే రాజకీయాలకు వచ్చి 6 నెలలే అయింది. ఎంతమంది వస్తారు, ఈ ప్రోగ్రాం ఎలా జరపాలో కొద్దిగా భయపడ్డాం. కానీ మా నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం కార్యకర్తలు, మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అదేవిధంగా 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా కలిసికట్టు పనిచేసి ఈ ప్రోగ్రాంని ఎప్పుడూ చూడలేని అంత విజయవంతంగా చేశారు. సుమారుగా 1 లక్ష పైన జనాలు, నియర్లీ 1 లక్ష నుంచి 1.5 లక్ష జనాలు మొబిలైజ్ చేశారు. ఎస్పెషల్లీ జనసేన కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. 6 మండల అధ్యక్షులు జనసేన వాళ్ళు, అదేవిధంగా జనసేన ఇన్ఛార్జి, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఉండే జనసేన ఇన్ఛార్జీలు కూడా బ్రహ్మాండంగా జనాలు తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రాం చూస్తే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం లాగా లేదు, ఇది ఏదో పెద్ద చంద్రబాబు నాయుడు గారికి అభినందన ప్రోగ్రాం లాగా, సీఎం ఆల్రెడీ అయిపోయారు సార్ అనే టైప్లో ఈ ప్రోగ్రాం అనేది. ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణం, జనాలు విపరీతమైన బీభత్సంగా జనాలు వచ్చారు. స్పెషల్లీ దీంట్లో చూసారంటే యూత్ సుమారుగా 50 నుంచి 60% యూత్ మాత్రమే ఉన్నారు. యూత్లు కూడా చూసారంటే మోస్ట్లీ మైనారిటీస్, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరూ కూడా జనం విపరీతంగా వచ్చారు. సార్ కూడా నన్ను అడిగారు, ఏంది ఇంత జనం వచ్చారు, ఎట్లా వీళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు నన్ను అడిగారు. నేను చెప్పాను, సార్ మిమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసిన దానికి ఈ జనం, అదేవిధంగా మిమ్మల్ని జైల్లో పెట్టించిన దానికి ఈ జనం, ఇక్కడ దొంగల్ని ఈ స్థానిక ఎమ్మెల్యే తయారు చేసిన దానికి ఈ జనం, అదేవిధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే నారాయణ స్వామి పైన ఉండే వ్యతిరేకతకు ఈ జనం అని చెప్పాను. సో సార్ కూడా చాలా సంతోషపడ్డారు. ఈ ప్రోగ్రాంని జరపకూడదని చెప్పేసి కొంతమంది పోలీసులను పెట్టి అడ్డగించినారు. మెయిన్గా చూసారంటే జీడీనెల్లూరు దగ్గర ఒక బ్యారికేడ్ పెట్టించి కావాలనే జనాల్ని ముందుకు పోకుండా వాళ్ళు ఏం చేశారంటే అక్కడే అడ్డుకోవడము, కొంతమంది బస్సులోనే ఉండిపోయారు. అదేవిధంగా అటు సైడ్ చూసారంటే కొత్తపల్లి మిట్టలో ఇదే విధంగా బ్యారికేడ్ పెట్టించి పోలీసులు పర్పస్ఫుల్గా వాళ్ళని అడ్డుకొని జనాలను లోపల రాకుండా ఈ ప్రోగ్రాంని ఎలాగైనా ఫెయిల్యూర్ చేయాలని ట్రై చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుడు. నేను ఆల్రెడీ చెప్పాను, ఆయన ఒక కోహినూరు వజ్రం, ఆయనకి ఎప్పుడు మంచి మనసు, ఆయనకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది. మేమందరూ కూడా ఆయనకి ప్రాణం ఇవ్వడానికి కూడా మేము సిద్ధం. అందుకే మేమందరూ కూడా డే అండ్ నైట్ దీన్ని కష్టపడి దీన్ని మంచిగా జయప్రదం చేయాలని చెప్పేసి మేమందరూ సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసాము. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసి ఇంతవరకు ఎన్నడూ లేని ఈ ప్రోగ్రాం, ఎన్నడూ జరగని ఇట్లాంటి ప్రోగ్రాం, సుమారుగా 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది జనపోగుడు, అదేవిధంగా చూసిన అందరూ కలిసికట్టుగా పనిచేసింది. ఇలాంటి ప్రోగ్రాం 14 నియోజకవర్గంలో ఎప్పుడూ జరగలేదని చెప్పి మీ ముందు చెప్తున్నాను. వీళ్ళు అడ్డగించినా, వీళ్ళు మమ్మల్ని డిమోటివేట్ చేసినా ప్రజలైతే మా వైపు ఉన్నారు, ప్రజలైతే తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు, ప్రజలైతే చంద్రబాబు నాయుడు పైన ప్రాణం ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వచ్చే 2024లో చంద్రబాబు నాయుడు గారు గెలవడం ఖాయం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లు గెలవడం ఖాయం. 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం కూడా ఖాయం అని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే ఈ జనాలు చూస్తేనే మీకు తెలుస్తూ ఉంటుంది ఎవరు గెలుస్తారు, ఎవరు ఇంటికి పోతారని చెప్పేసి క్లియర్గా జనాలే సిగ్నల్ చేశారు. సో ఇవన్నీ చిన్న డిస్టర్బెన్స్ ఇచ్చినా కూడా ప్రజలు దాన్ని ఏమీ పట్టించుకోకుండా వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళ బైకుల్లో, వాళ్ళ కారుల్లో, వాళ్ళ మోటార్ సైకిల్లో వచ్చి మొత్తం గ్రౌండ్ని నింపేసి, రోడ్ను కూడా నింపేసి సుమారుగా 15 కిలోమీటర్లు అప్ టు కొత్తపల్లిమిట్ట వరకు, అదేవిధంగా గంగాధరనెల్లూరు నుంచి ఇటు సైడ్ చిత్తూరు వరకు 15 కిలోమీటర్లు జనం ఫుల్ కిక్కిరిసిపోయి కార్లు, ఆటోలు అక్కడక్కడ స్తంభించిపోయాయి. ఇవన్నీ చూస్తే ప్రజలకి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం పైన ఉండే వ్యతిరేకత, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పైన ఉండే ద్వేషము, అదేవిధంగా ప్రజలకి గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో
ఈ నారాయణ స్వామి పైన ఉండే దోషం ఇవన్నీ కూడా క్లియర్గా సిగ్నల్ లాగా ప్రజలు ఆల్రెడీ చూపే ప్రజలు తొందరలో ఈ వైఎస్ఆర్ పార్టీని తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని పెట్టుకున్నాడు. నాకు తెలిసి దేనికి సిద్ధమో నాకు తెలియదా, దేనికి సిద్ధమో నాకు తెలియదా. ఈయన ఎస్సీలని, బీసీలని, ఎస్టీలని చంపి డోర్ డెలివరీ చేసిన దానికి సిద్ధమా, లేదంటే ఈ రాష్ట్రాన్ని కంప్లీట్గా దోచుకొని ఫారిన్కి తీసుకుపోయి సంపదని అక్కడ పోయి కంపెనీలు పెట్టుకునే దానికి సిద్ధమా, లేదంటే ఇక్కడుండే ఎమ్మెల్యేలని రౌడీలను తయారు చేసి రౌడీకి ఎమ్మెల్యే ఇచ్చిన దానికి సిద్ధమా, దేనికి సిద్ధం నేను అడుగుతున్నా. ఏమైనా జాబ్లు ఇచ్చావా, డెవలప్మెంట్ చేసావా, కంపెనీలు తీసుకొచ్చావా, యూత్ని ఏమైనా ప్రమోట్ చేసావా, వాళ్ళకి ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ ఏమైనా ట్రైనింగ్ ఇచ్చావా? ఏమి ఇవ్వకుండా నేను సిద్ధం అంటే జనాలు చూసుకో జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని తరిమి కొట్టడానికి జనం సంసిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను విలేకరుల ముందు చెప్తున్నాను. ఇది మాత్రం కాదు, మా స్థానిక ఎమ్మెల్యే నారాయణ స్వామి ఆల్రెడీ మా నాయకులు చెప్పారు, ఈయన ఒక గుమస్తా, ఒక పనికి మాలిన ఎమ్మెల్యే, వీడికి ఏమి రాదు, ఈయనకి ఏమొస్తుంది, ఎక్కడ చూపిస్తే ఆడ సైన్ పెట్టేస్తాడు, కోట్లకు ఈ సైన్ పెడుతున్నాడు. ఈ మనిషికి తెలుసా తెలీదో నాకు తెలియదు. తొందరలోనే మా గవర్నమెంట్ వస్తుంది, ఈయన ఎక్కడెక్కడ సిగ్నేచర్ పెట్టాడో అవన్నీ కూడా మనం బయటకు తీస్తాము. తొందరలో కూడా ఈ పనికి మాలిన ఎమ్మెల్యే నారాయణ స్వామి జైలుకి పోతానని చెప్పేసి మేము అందరికీ చెప్తున్నాము. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మమ్మల్ని భయపడిస్తే మేము భయపడము, మమ్మల్ని అడ్డుకుంటే మేమేం తగ్గే ప్రసక్తే ఉండదు. ఈసారి నువ్వు అడ్డుకున్నా, జనాన్ని లోపలికి గ్రౌండ్కి రాకూడదని చేసినా, కుట్ర పడినా కూడా మా జనాలు అయితే తగ్గే ప్రసక్తే లేదు. ఈసారి ప్రతి తెలుగుదేశం కార్యకర్త బూతుల్లో సైనికుల్లాగా పనిచేస్తారు. ఈసారి అన్ని నియోజకవర్గంలో ఎన్నడూ చూడని స్పందన ఉంది. కాబట్టి అన్ని నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ కొడుతుందని చెప్పేసి మీ విలేకరులందరూ చెప్తున్నాను. దీనికి ఉదాహరణ ఈ 14 నియోజకవర్గంలో మీటింగ్ జరిగితే, మొన్న మీటింగ్ గంగాధర్ నెల్లూరులో జన సందడిని చూసి, జన ఆదరణ చూసి, జనాలు ఎంత అగ్రెసివ్గా ఉన్నారో చూసి ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ లోకల్ ఎమ్మెల్యే నారాయణ స్వామి తెలుసుకోవాలని చెప్పి మీ అందరి ముందు చెప్తున్నాను. దీనికి సహకరించిన ప్రతి తెలుగుదేశం నాయకులు, సీనియర్ నాయకులు, అదేవిధంగా సీనియర్ ఎక్స్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎక్స్ ఎంపీలు, అదేవిధంగా ఉండే 6 మండల అధ్యక్షులు, గ్రామ స్థాయిలో ఉండే తెలుగుదేశం వివిధ పోస్టింగ్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మాతో అండగా ఉండి ఈ ప్రోగ్రాం జయప్రదం చేసినందుకు మీ అందరినీ కూడా పేరు తగ్గుతాం. థ్యాంక్ యూ సో మచ్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన.